ప్రియమిత్రులకు శుభోదయం. కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకంలో 48వ పద్యం ఇలా ఉంది. పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమగ్గినన్నురిపమగాని మీదనగు మోసమురింగదు మానసంబు దుస్తరమిది కాలకింకర గదాహతి పల్పడనీకమము ఏతరిదని జర్చి కాచెదవు దాశరథి కరుణాపయోనిధి. పరాయి వస్తువు పాము వంటిది అనేటటువంటిది పుస్తకాల్లో తప్పితే బయట కనపడదు. ఏదైనా ఉచితంగా వస్తూ ఉంటే దాని మీద కోరిక ఎక్కువ, అసలు కంటే వడ్డీ ముద్దు అని కదా. అలాగే పరధనము హరించి, పరాయి వాళ్ళ సొమ్ములు హరించి దోచుకొని, పరభామలనంటి ఇతరుల యొక్క ఆడవాళ్ళ మీద కోరికలు పడి, పరాన్నమబ్బినన్ ఎవడైనా ఊరికే భోజనం పెడితే బాగుండు, పెళ్లికి పిలిస్తే బాగుండు అన్నట్టు వరవిక్రయంలో సింగరాజు నెగరాజు లాగా ఈ పూటకి విస్తరి కడుక్కోకుండా ఉంటే సరిపోతుంది అనే భావన. మురిపమ కాని బాగానే ఉంటాయి, కానీ మీదనగు మోసమురింగదు మానసము, మనస్సుకి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. మన వాళ్ళు చెబుతూ ఉంటారు, బొటన వేలు అంటూ ఉంటుంది తిందామని, చూపుడు వేలు అంటుందిట ఎక్కడి నుంచి తిందామని, అప్పు చేసి తిందాం, అప్పెట్టా తీరుతామంటే చివరికి చివరి వేలు అంటే కనిష్ట వేలు అంటుందట ఎగ్గొట్టి పోదామని. ఇదంతా ముచ్చటగానే ఉంటుంది, పరాయి భామలు, పరాయి ఆస్తులు, పరాయి భోజనాలను. కానీ మీద నిరుంగదు మానసంబు, తర్వాత ఏం జరుగుతుందో మనస్సుకు తెలియదు. దుస్తరమది, చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది ముందు. ఎలాగుట కాలకింకర గదాహతి పల్పడనీకమము, మేము తప్పులు చేస్తూనే ఉంటాం, కానీ ఆ యమభటుల యొక్క గదల యొక్క దెబ్బలకి మమ్మల్ని పాల్పడనీయకుండా మమ్ము ఏతరి దరి చేర్చి కాచెదవు, ఏ విధంగా మమ్మల్ని ఆ యమకింకరుని యొక్క దెబ్బల నుంచి కాపాడుతావు కదా దాశరథి అంటున్నాడు కంచర్ల గోపన్న. అంటే ఈ మనస్సు తప్పులు చేస్తూనే ఉంటుంది, అది తప్పు అని తెలిసి కూడా చేస్తుందయా ప్రభు, కానీ దయాసముద్రుడు అయినటువంటి నీవు మమ్మల్ని ఏదో విధంగా కాపాడి ఒడ్డుని చేర్చాల్సిందే, ఆ బాధ్యత నీదేను అంటున్నాడు రామభక్తుడు కంచర్ల గోపన్న. స్వస్తి.